అని చెప్పి ఓవైసీ గారు చేస్తున్నారు అనమాట. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్నది సిచ్యువేషన్ చూస్తే మీరు చూడండి, సాంబాజీ నగర్ అగైన్ ఔరంగాబాద్, పాత పేరు ఔరంగాబాద్ అంటే కొత్త పేరు సాంబాజీ నగర్, ఛత్రపతి సాంబాజీ నగర్. అక్కడ ఏఎంకి 33 స్వాట్లు వచ్చినాయి. అక్కడ నుంచి ముందు ఒక ఎంపీ కూడా కలిశారు, బీజేపీకి 58 వచ్చింది, 12తో సహా వాళ్ళు దే ఆర్ గెటింగ్ ఎ మెజారిటీ. కానీ అక్కడ కూడా చూడండి కాంగ్రెస్కి ఒకటే స్థానం వచ్చింది. అంటే ఒక ముస్లిం ఓటర్కి ఒక ఆప్షన్ ఇచ్చినప్పుడు వీళ్ళున్నారు మీకు ఏం కావాలన్నప్పుడు ఏఎంఐను తీసుకుంటున్నారు. ఇది కాంగ్రెస్కి చాలా డేంజరస్. ఇది ఆల్రెడీ మనం బీహార్లో చూసాం. బీహార్లో ఇదే లెసన్ రిపీట్ అవుతుంది మీకు ఇక్కడ. రేపు యూపీలో 2027లో వచ్చే ఎలక్షన్లో, దానికన్నా ముందు వెస్ట్ బెంగాల్ ఉన్నాయి. వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్కి అసలు ప్రసక్తి లేదు అనుకోండి, అక్కడ మమతా బెనర్జీ ముస్లిం ఓట్లు చూసుకుంటుంది. అస్సాంలో ఏఐయుడిఎఫ్ ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు, ఎంఐఎం వెళ్తే ఎవరికి వేస్తారు ఓట్లు. అండ్ ఒవేసీ ఒక మోడర్న్ ఫేజ్గా ఆయన ఎస్పెషలీ మన ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత మోదీ గారు డెలిగేషన్ పంపించినప్పుడు బహుశా ఈవెన్ బీజేపీ వాళ్ళకన్నా బాగా మాట్లాడింది ఓవైసీ గారు. ఆయన నిజమే, దుబాయ్లో ఆయన మాట్లాడిన దానికి మంచి రెస్పాన్స్, బహ్రెయిన్లో కూడా చాలా బాగా మాట్లాడారు. తో ఆ ఒక మోడర్న్ ముస్లిం యంగ్స్టర్స్ కూడా ఇప్పుడు ఓవైసీ వైపు వెళ్తున్నారు. పాత వాళ్ళు ఇంకా కాంగ్రెస్ ఓటేస్తున్నారు కానీ 40-50 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్నారు. కానీ యంగ్స్టర్స్ చాలా మటుకు ఓవైసీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు. ఆయన చాలా క్లియర్ వాసుదేవన్ గారు, ఆయనకు అపాలజీ లేదు దాంట్లో. నేను ముస్లిమ్స్ చూసుకుంటున్నాను. మీకు గుర్తుంటుంది బీహార్ ఎలక్షన్ కాగానే జేడీయూకి చెప్పారు, నితీష్ కుమార్కి ఏం చెప్పారు ముఖ్యమంత్రికి అంటే, మీరు సంభల్ ఏరియాలో మేము గెలిచాం సీట్లు, 5-6 సీట్లు గెలిచారు అక్కడ, మీరు ఆ ఏరియాకి ఫండింగ్ ఇస్తే మేము మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం. సపోర్ట్ అంటే వాళ్ళకు మెజారిటీ ఏం అక్కర్లేదు, కానీ మీ పాలసీస్ని మేము సపోర్ట్ చేస్తాం అన్నారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయనకి ఏంటంటే మా కాన్స్టిట్యున్సీని డెవలప్ చేయాలి, మీరు కాన్స్టిట్యున్సీని ముస్లిమ్స్ని డెవలప్ చేయాలి, మేము మీకు దానికి సపోర్ట్ చేస్తాం. అదే టైంలో నేను ఎప్పుడు చెప్పుకుంటూ వస్తున్నాను, కానీ ఈసారి మహారాష్ట్రలో కరెక్ట్ చేశారు బీజేపీ. మళ్ళీ మైనారిటీ కోసం మళ్ళీ మేము వాళ్ళ దగ్గర వెళ్ళి వీళ్ళ దగ్గర వెళ్ళి క్రిస్టియన్ ఫాదర్స్ని కలిసి బిషప్స్ని కలిసి పనికి రాదు, వాళ్ళు ఏర్ ఓటు మీకు. ఎండ్ ఆఫ్ ద డే కేరళలో చూడండి, ఇప్పుడు ఇదే బిషప్ మోదీ గారిని కలిశారు ఢిల్లీలో, వాళ్ళు ఇప్పుడు కేరళకి వెళ్ళి బీజేపీ వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇది ప్రాబ్లం. అక్కడ ఏంటంటే కొరియన్ వీళ్ళందరూ కలిసి కొంత బిషప్ని తీసుకొచ్చి మోదీ గారు హ్యాపీ అయిపోయారు, వీళ్ళందరూ మన వైపు వస్తున్నారని చెప్పి. కాదు, రారు వాళ్ళు. వాళ్ళ ఫైనల్ ఎండ్ ఆఫ్ ద డే ఎర్నాకులంలో మేయర్ కూడా డిసైడ్ చేసింది వాళ్ళే. అక్కడ ఒక క్యాండిడేట్ ఉండే దీప్తి మేరీ వర్గీస్ అని చెప్పి, షీఈ్ ఆల్సో క్రిస్టియన్, కానీ చర్చ్ అన్నారు కాదు, ఆమెను మేయర్ చేయకూడదని చెప్పి కాంగ్రెస్ పార్టీని వాళ్ళ మేయర్ని మార్చారు. ఆలోచించి అంత పవర్ ఉంది. ఇప్పుడు కేరళ కాంగ్రెస్ మాని అని ఒక గ్రూప్ ఉంది కేరళలో, వాళ్ళని కాంగ్రెస్లో చేర్చాలని చెప్పి బిషప్స్ ఆర్డర్ ఇచ్చారు. అదే టైంలో మన ఇటువైపు ఒక స్వామి ఎవరో శంకరాచార్య ఎవరో ఒక ఆర్డర్ ఇస్తే కమ్యూనల్ అయిపోతారు అప్పుడు కంప్లీట్. ఎనీవే విల్ కమ్ బ్యాక్ టు మహారాష్ట్ర అగైన్. సో ముంబైలో కంప్లీట్లీ మైనారిటీ ఓట్స్ డివైడ్ అయిపోయింది ఈసారి మనం అది చూసాం. చాలా మటుకు ఏఐఎంఎం చాలా కార్పొరేషన్స్కి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పొజిషన్ స్ట్రాంగ్గా ఉంది. 2-3 కార్పొరేషన్లో వాళ్ళు లీడ్ కూడా చేయొచ్చు కావాలంటే. దీంట్లో నిన్న అఖిలేష్ యాదవ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వాసుదేవన్ గారు, మీరు చూసుంటారు బహుశా. ఆయన ఏమన్నారంటే, రాహుల్ గాంధీ ఇదే ఓట్ చోరీ అని మొదలుపెట్టినప్పుడు అఖిలేష్ యాదవ్ అన్నారు, ఎలక్షన్ గెలవాలంటే బీజేపీ దగ్గర నుంచి నేర్చుకోండి. వాళ్ళు పనిచేస్తే కన్నా వాళ్ళు ఎట్లా పనిచేస్తున్నారు దానికన్నా కష్టపడి పనిచేస్తేనే మీరు ఎలక్షన్ గెలవచ్చు అని అఖిలేష్ యాదవ్ నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. రాహుల్ గాంధీ అది వినైనా నేర్చుకోవాలి. రాజ్దీప్ సర్దేశాయ్ ఒక పుస్తకం రాశారు ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల ముందు, బీజేపీ ఎలక్షన్ మిషనరీ గురించి. ఈజ్ ఆర్ టోటల్ యాంటీ బీజేపీ మనిషి. కానీ ఆయన కూడా అన్నారు, రాజ్దీప్ సర్దేశాయ్ కూడా అదే అన్నారు, దట్ బీజేపీ ఒక ఎలక్షన్ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళిపోతారు. నిన్న కూడా కొన్ని డిబేట్స్లో ఆయన ఇండియా టుడేలో అన్నారు, బీజేపీ ఈజ్ అ 24/7 పొలిటికల్ పార్టీ, కాంగ్రెస్ 9 to 5 పార్టీ. పొద్దున్న 9 గంటలు సాయంత్రం 5 గంటలు పనిచేసి ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళు. బీజేపీ వాళ్ళు 24/7 ఎలక్షనే ఆలోచిస్తారు. ముంబై నుంచి కేరళకి బయలుదేరి ఉంటారు ఆల్రెడీ. మీరు చూడండి బీహార్ కాగానే అక్కడ ఇమ్మీడియట్ వెస్ట్ బెంగాల్ మొదలు పెట్టేశారు. అమిత్ షా గారు 3 రోజులు కల్కటాలో కూర్చొని క్యాండిడేట్ సెలక్షన్, షార్ట్ లిస్టింగ్ మాట్లాడి, వాళ్ళ డిఫరెంట్ ఫ్యాక్షన్స్తో మాట్లాడి, అక్కడ ఉన్న పాత కొన్ని లీడర్ బయటికి వెళ్ళిన సీనియర్ లీడర్స్ని రిటర్న్ పార్టీలు తీసుకొచ్చి దాన్ని చేశారు. బీహార్లో మీకు గుర్తుంటుంది 102-103 మంది రెబల్ క్యాండిడేట్స్ నామినేషన్స్ ఫైల్ చేశారు, వాళ్ళకి టికెట్ ఇవ్వలేదని చెప్పి. 2 రోజులు అక్కడ కూర్చొని, అమిత్ షా గారు అక్కడే ఉన్నారు కదండి, అక్కడ కూర్చొని ఒక హోటల్లో కూర్చొని వీళ్ళందరినీ సపరేట్గా పిలిపించి ఒక్కొక్కరిగా పిలిపించి మాట్లాడి నామినేషన్ విత్డ్రా చేయించారు. రాహుల్ గాంధీ ఆ టైంలో కొలంబియాలో ఉన్నారు. ఇది డిఫరెన్స్.
మీరు పార్ట్ టైం పొలిటీషియన్ అంటే పార్ట్ టైంగానే మిగిలిపోతారు. ఈ ఎలక్షన్లో బీజేపీ వాళ్ళ ముఖ్యమంత్రులు ఎవరిని దింపలేదు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ ఎవ్వరు రాలేదు ఈసారి. ఓన్లీ ఫడ్నవీస్ అండి, ఆయన ఒక్కరే. ఫడ్నవీస్కి ఇచ్చేశారు మొత్తం. నెక్స్ట్ మిగతా స్టేట్స్ నుంచి సెకండ్ రంగ్ లీడర్స్ని తీసుకొచ్చారు. ఎవరు? అన్నామలై వచ్చారు. ఇట్లాంటి లీడర్స్ని తీసుకొచ్చారు. మన ఆంధ్ర నుంచి మాధవ్ వెళ్ళారు. ఎందుకంటే సెకండ్ రంగ్ లీడర్, వాళ్ళు సీనియర్స్ని తీసుకురాలేదు. సో స్ట్రాటజీ ఏంటంటే ఫడ్నవీస్ గారికి ఫుల్ పవర్ ఇచ్చేసి మీరే ఎలక్షన్ ఇన్ఛార్జ్, ఇప్పుడు మీరు నడిపించుకోండి ఎలక్షన్, వీ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ అని చెప్పి. అది చాలా బాగా పనిచేస్తుంది. ఫడ్నవీస్ గారు 33 మీటింగ్లు అడ్రస్ చేశారు, బిగ్ సభలు. ఈయన మన షిండే గారు 29, ఉద్ధవ్ థాక్రే 3, రాజ్ థాక్రే 1. దట్ ఈస్ అ జాయింట్ మీటింగ్ వీళ్ళిద్దరిది. కాంగ్రెస్ 0. రాహుల్ గాంధీ అసలు కనిపించలేదు, ప్రియాంక వాద్రా కనిపించలేదు. ఎవరు వెళ్ళి వాళ్ళ దగ్గర సీనియర్ లీడర్స్ ఎవరు లేరు ఇప్పుడు. సార్, ఒకప్పుడు నేషనల్ కాంగ్రెస్కి బ్యాక్ బోన్లా నిలిచింది మహారాష్ట్ర కాంగ్రెస్. లీడర్స్ టవరింగ్ పర్సనాలిటీస్ ఉన్నారు అక్కడ. మీరు బిలీవ్ చేయరు వాసుదేవన్ గారు, ఇది ఇప్పుడు కాదు. విలాస్రావు దేశ్ముఖ్, వైబీ చవాన్, ఏఆర్ అంతులే, ఇట్లాంటి చాలా పెద్ద పెద్ద నేతలు ఉన్న పార్టీ ఇది. ఆ పార్టీ పరిస్థితి వాళ్ళు ఆలోచించండి, ఎక్కడికి వచ్చారు వాళ్ళు. ఇది కాంగ్రెస్ సిచ్యువేషన్ అన్నమాట. ఇదెందుకు జరుగుతుందని వాళ్ళు ఆలోచిస్తలేరు. దే ఆర్ నాట్, వాళ్ళకొక్కటే ఏంటంటే ముస్లిం ఓటు మాకు రావాలి. ఏఎంఎం ఉన్నప్పుడు ముస్లిం ఓట్లు మీకు ఎందుకు వస్తుంది? వాళ్ళు ఇంక్రీజింగ్లీ వాళ్ళు ఆడియన్స్కి అపీల్ చేస్తున్నారు. యంగర్ ఓటర్స్కి ముస్లిం కమ్యూనిటీలో వాళ్ళు ఎంఐఎం తీసుకెళ్ళిపోతున్నారు. యు మే డిసగ్రీ విత్ ఓవైసీ అగైన్.